హలో! హాయ్ అండి అందరికీ వెల్కమ్. ఇవాళ టారో సెషన్ ఏంటంటే అర్జెంట్ మెసేజెస్ ఫ్రమ్ యూనివర్స్. యూనివర్స్ మీకు మెసేజెస్, గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందండి. ఈ రీడింగ్ కోసం 2 పైల్స్ ఉన్నాయండి విత్ కరస్పాండింగ్ క్రిస్టల్స్. పైల్ 1, పైల్ 2. పైల్ 1 వచ్చేసి డివైన్ విత్ ఎమథిస్ట్ స్టోన్ అనమాట. అండ్ పైల్ 2 వచ్చేసి లెసోలీ విత్ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అనమాట. మీ ఇంట్యూషన్ని గైడ్‌గా తీసుకొని ఒక కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలా అవ్వకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని చూస్ చేసుకోండి. నేను అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. వెల్కమ్ అండి. పైల్ 1ని సెలెక్ట్ చేసుకున్నారు. పైల్ 1 వచ్చేసి ఎమథిస్ట్ స్టోన్ అండి. అండ్ డివైన్ కార్డ్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నారండి. డివైన్ అంటే వచ్చేసి స్పిరిచువాలిటీ. ఇప్పుడు మీరు మీ స్పిరిచువాలిటీ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు మెడిటేషన్ కానివ్వండి, ఇలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటి వాటిలలో ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మీరు రీఎగ్జామిన్ చేసుకోవాలి. అండ్ ఎలాంటివి అంటే అన్ని సిచ్యువేషన్స్ అండి. మీ లైఫ్‌లో ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్‌ని మీరు డీప్‌గా వెళ్ళాలి. అండ్ డీటెయిల్‌గా ఆ విషయాన్ని తెలుసుకోవాలి, చూడాలి. మీకు ప్రజెంట్ ఉన్న గట్ ఫీలింగ్, మీకు మీ మీద ఉన్న గట్ ఫీలింగ్‌ని మీరు నమ్మాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో మీరు మీ మీద నమ్మకాన్నైతే ఉంచాలండి. మీతో మీరు నిజాయితీగా, ట్రూగా ఉండాలి. రీడింగ్‌లోకి వెళ్దామండి. మూన్, 8 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వీల్, going. ఓకే. మూన్ కార్డ్ వచ్చిందండి ప్రజెంట్. అంటే ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్‌లో ఏదైతే మీరు వెళ్తున్నారో, ఒక పాత్‌ని చూస్ చేసుకొని మీరు వెళ్తున్నారో, ఆ పాత్‌లో ఇది రైటా? రాంగా? అని మీరు ఆలోచిస్తున్నారనమాట. మీరు కొంచెం ఆలోచిస్తున్నారు డీటెయిల్‌గా ఏంటి ఇప్పుడు సిచ్యువేషను? ఏంటి ఇప్పుడు పాత్ అనేది మీరు ఆలోచిస్తున్నారనమాట. కొంచెం ఫ్రస్ట్రేటెడ్‌గా గూడా ఉన్నారనమాట ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో మీరు. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మీకు అనుకూలంగా గానీ, మీకు అనుకున్నట్టు గానీ లేవనమాట. మీరేదైతే అనుకున్నారో, మీరేదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో, అవి మీకు ఏ విధంగానూ అనుకూలంగా లేవనమాట. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీకు అలాగుందనమాట. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే హెసిటేట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ స్టెప్ వెయ్యాలా? వద్దా? ఎలా వేయాలి? ఏంటి? నెక్స్ట్ మూవ్ ఏంటి అసలు? నెక్స్ట్ ఏంటి నా లైఫ్‌లో అని మీరు ఒక థాట్‌లో అయితే ఉన్నారండి. మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఏదైతే ఉందో, మీరు ఒక సిచ్యువేషన్ నుంచి వాక్ చేసేస్తున్నారు. అంటే దూరంగా వెళ్ళిపోతున్నారనమాట. మీకు ఏదైతే ఒక క్లారిటీ లేదో, ఆ క్లారిటీ అనేది మీకు రాబోతుంది. మీ గతంలో ఉన్న మీ ఆలోచనల నుంచి, మీ సిచ్యువేషన్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎటువైపు వెళ్తున్నారంటే, మీకు అవకాశాలు, మీ ఆపర్చునిటీస్ హ్మ్. యూనివర్స్ అనేది మీకు జరగబోయే ఈవెంట్స్ గురించి గైడెన్స్ ఇవ్వబోతుంది. మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. హ్మ్. మీ మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో, ఆ ఎఫర్ట్‌కి మీ ఎఫర్ట్స్‌కి తగ్గ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుందండి. ఇదైతే పక్కా అండి. మీకు మీ ఎఫర్ట్స్‌కి తగ్గ రిజల్ట్స్ అయితే మీకొస్తాయి. మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో, ఆ ఎఫర్ట్స్‌కి
100% అయితే రిజల్ట్ కనిపిస్తుందండి మీకు ఇక్కడ. మీరు ఇప్పుడున్న సిట్యుయేషన్ నుంచి వెళ్ళిపోవడం అంటే గివింగ్ అప్ అయితే కాదండి. మీరు గివ్ అప్ చేయట్లేదిక్కడ. మీకు ఏ విషయము కరెక్ట్, ఏది కరెక్ట్ ఇప్పుడున్న నా సిట్యుయేషన్‌లో ఏది కరెక్ట్ అని మీరు ఆలోచించి మీరు వెళ్తున్నారంతే. గివ్ అప్ అయితే కాదు. మీకొక క్లారిటీ రావడం అన్నమాట. క్లారిటీ వచ్చి మీరు మూవ్ అవుతున్నారు. ఫార్వర్డ్ మోషన్ అనేది ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తుంది. ఫార్వర్డ్ మోషన్ అనేది మీకు చూపిస్తుందన్నమాట. అండ్ మీరు ఎలాంటి పర్సన్ అంటే అందరి గురించి ఆలోచిస్తారు. మీరు ఏదైనా సిట్యుయేషన్ కానీ, స్టెప్ కానీ తీసుకున్నారు అంటే ఆ స్టెప్‌కి మీరు మాత్రమే కాదు, అందరు ఎలా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి లాభమా? నష్టమా? ఇలా మీరు ఆలోచించి కానీ స్టెప్ తీసుకోరండి. అలాంటి పర్సన్ మీరు. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏంటంటే మీ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడు పక్కన వాళ్ళ గురించే కాదు, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇది సెల్ఫిష్ అయితే కాదండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అవసరం అనమాట. మీకు అవసరం. ఏదైతే ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లో మీకు అవసరం. మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మెసేజ్ చూద్దామండి. ఫీనాక్స్ వచ్చిందండి మీకు. ఏంటంటే రైజ్ ఫ్రమ్ ద యాషెస్ అండ్ సోర్. పాస్ట్‌లో ఏదైతే మీ లైఫ్‌లో జరిగిందో అది ఒక లెసన్ లాగా మీరు తీసుకొని మూవ్ అవుతున్నారండి ఇప్పుడు. ఎలా అంటే ఒక లెసన్ లాగా పాస్ట్‌లో మీకు జరిగిందంతా ఒక లెసన్ లాగా మీరు తీసుకొని ఒక న్యూ స్టార్ట్ చేయడానికి, ఒక న్యూ ఇన్వాల్వ్‌మెంట్ అవ్వడానికి, ఒక గెట్ బ్యాక్ ఇవ్వడానికి, ఒక గివ్ బ్యాక్ ఇవ్వడానికి మీరు రెడీ అవుతున్నారు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. అండ్ మీరు ఒకవేళ రెడీ అవ్వే సిట్యుయేషన్స్ ఇప్పుడు లేవు అంటే అవి రాబోతున్నాయన్నమాట మీకు. ఏదైతే మీరు గివ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ గివ్ బ్యాక్ అనేది మీ లైఫ్‌లో రాబోతుంది. అండ్ విల్ కమ్. ఓకే అండి. లవ్ మెసేజ్ చూద్దామండి. మీ లైఫ్‌లో ఒక ట్రూ లవ్ అనేది, ట్రూ బాండ్ అనేది ఏదైతే అట్రాక్షన్‌కి మించి ఒక ట్రూ బాండ్ అనేది రాబోతుందండి మీ లైఫ్‌లో. డీప్‌గా ఒక డీప్ కనెక్షను, ఒక ట్రూ బాండ్ అనేది, ఒక సెల్ఫ్‌లెస్ బాండ్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. అండ్ మీరు కనెక్ట్ అవ్వబోతున్నారు. ఏంజెల్ మెసేజ్ చూస్తామండి. నో నీడ్ టు వర్రీ అండి. కార్డ్ వచ్చేసి నో నీడ్ టు వర్రీ. నో నీడ్ టు వర్రీ అని కార్డ్ ఏంజెల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. నో నీడ్ టు వర్రీ అని మెసేజ్ ఇస్తుందనమాట. ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంత గుడ్ ఫార్చ్యూన్ రాబోతుంది. అంత మంచి జరగబోతుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. ఒక గైడెన్స్ అనేది మీకు ఇస్తుంది. ఇప్పుడున్న మీ సిట్యుయేషన్‌లో మీకు యూనివర్స్ మీకు గైడెన్స్, ఒక మెసేజ్ అనేది ఇస్తుందండి. ఓకే. థ్యాంక్ యూ అండి. మీరు పైల్ 2ని సెలెక్ట్ చేసుకున్నారు. పైల్ 2 విత్ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అన్నమాట. లెసోలి అంటే సన్ అన్నమాట. ఫ్రెంచ్ లాంగ్వేజ్‌లో సన్ అని మీనింగ్ అండి. మీరు సన్‌ని చూస్ చేసుకున్నారు. మీనింగ్ చూద్దామండి. ఇప్పటి వరకు మీరు కష్టపడిన వాటికి రిజల్ట్ అనేది రాబోతుందండి. ఏదైతే మీరు కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం రాబోతుంది. అండ్ ఒక జాయ్‌ఫుల్, ఒక హ్యాపీనెస్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఒక గుడ్ టైం కూడా రాబోతుందన్నమాట మీకు.
రీడింగ్‌లోకి వెళ్దాం. Eight of Cups, Queen of Wands, Page of Swords and Knight of Wands వచ్చిందండి. మీరు ఇప్పుడున్న సిట్యుయేషన్ ఎలా ఉందంటే, మీరు మీ పాస్ట్‌లో మీ ఇన్‌సెక్యూరిటీస్ నుంచి, మీ డౌట్స్ నుంచి, మీకు ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ కానీ, వాటి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. వాటిని వదిలేసి ఆ పాస్ట్‌ని ఆ ఇన్‌సెక్యూరిటీస్‌ని అన్నీ వదిలేసేసి మీరు లైట్ వైపు ట్రావెల్ చేస్తున్నారండి. మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుందనమాట. లైఫ్‌లో ఒక క్లారిటీ అనేది రాబోతుంది. మీ మీద మీకు ఒక నమ్మకం అనేది రాబోతుందనమాట. మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, నమ్మకం కానీ రాబోతుంది. మీరు మీరు మీ ఎదుగుదలతో పాటి పక్కన వాళ్ళు కూడా ఎదగాలి అని ఆలోచించే మనస్తత్వం అండి మీది. మీ పర్సనాలిటీ అదనమాట. మీతో పాటి పక్కన వాళ్ళు కూడా గ్రో అవ్వాలి. మీకు ఏదైతే గ్రోత్ వస్తుందో దాన్ని పంచే స్వభావం అన్నమాట మీది. ఇప్పుడేంటంటే మీకు యాక్షన్ తీసుకోవాల్సిన టైం అనేది ఉందన్నమాట. ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అలాంటి సిట్యుయేషన్ అనేది కనిపిస్తుందన్నమాట మీకు. రైట్ టైం వచ్చింది. లేదా సిట్యుయేషన్స్ అనుకూలంగా ఉన్నాయి అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. మీలో ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుందండి. ఎప్పుడూ నేర్చుకోవాలి, ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి, ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ అయితే మీలో ఉంటుందన్నమాట. మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 సెకండ్స్ ఆగి, ఒక ప్లాన్‌ని, ఒక విజన్‌ని అనుకొని ఆ పనిని స్టార్ట్ చేయండి. ప్లాన్‌ని అనుకొని స్టార్ట్ చేస్తే సక్సెస్, రిజల్ట్స్ అనేవి ఫేవరబుల్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది మీకు కరెక్ట్ టైమే. ఐ మీన్ రైట్ టైం అన్నమాట. మీకు యాక్షన్ తీసుకోవడానికి కానీ, స్టార్ట్ చేయడానికి కానీ, స్టార్ట్ చేయడానికి కానీ మీకు రైట్ టైం. కానీ ఒక పర్ఫెక్ట్ ప్లాన్‌తో, ఒక పర్ఫెక్ట్ విజన్ అనేది ఇక్కడ మీకు అవసరం అన్నమాట. ప్లాన్‌ని కాన్సంట్రేషన్‌తో డీల్ చేయాలన్నమాట. కాన్సంట్రేషన్ కూడా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. రషింగ్‌గా అంటే త్వరగా అయిపోవాలి పనులు, త్వరగా రిజల్ట్స్ రావాలి అంటే నో. కష్టం పడితేనే రిజల్ట్ వస్తుంది. సో మీరు మీ 100% పెట్టండి. బట్ కాన్సంట్రేషన్‌తో చేయండి. అండ్ ఒక ప్లాన్ అనేది, డీటెయిల్డ్ ప్లాన్ అనేది, ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక ప్లాన్ అని, ఒక విజన్ అనేది మీకు ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుందండి. మెసేజ్ చూద్దామండి. చాలే వచ్చిందండి మీకు మెసేజ్. ఏంటి అంటే, మీ డ్రీమ్స్ కోసం మీరు ఫోకస్ అనేది ఇప్పుడు చాలా అవసరం. మీ డ్రీమ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఇది రైట్ టైం. మీ డ్రీమ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఎలా ఉందంటే ఇప్పుడున్న టైం మీరు డ్రీమ్స్ మీద కాన్సంట్రేట్ చేయడం గానీ, డ్రీమ్స్ మీద ఫోకస్ చేయడం వల్ల మీ డ్రీమ్స్ అనేవి ట్రూగా రాబోతున్నాయన్నమాట. మీ డ్రీమ్స్ అనేవి ట్రూ అంటే నిజం అవ్వబోతున్నాయి. మీ కలలు మీరు ఏవైతే కోరుకున్నారో అవి ట్రూ అవ్వబోతున్నాయి. నిజం కాబోతున్నాయి. ట్రూ లైఫ్‌లోకి కాబోతుంది.
స్టార్ అండి మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి స్టార్ వచ్చింది. ఇప్పుడు మీకున్న సిట్యుయేషన్‌లో మీ హోప్, మీ కాన్ఫిడెన్స్ మీకు ఒక పవర్‌ఫుల్ మ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుందండి. ఏదైతే మీ గోల్ కానీ, మీ డ్రీమ్స్‌ని కానీ, మీకు ఆ డ్రీమ్స్‌కి, ఆ గోల్స్‌కి అవసరమైన సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయడానికి కానీ, మీకు మీ కాన్ఫిడెన్స్, మీ హోప్, మీ నమ్మకం, మీ విశ్వాసము మీకి ఒక పవర్‌ఫుల్ మ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుంది. అట్రాక్ట్ చేస్తుంది వాటిని. మీ సిట్యుయేషన్‌ని అట్రాక్ట్ చేస్తుంది. మీ డ్రీమ్స్‌కి మిమ్మల్ని చేరువగా అట్రాక్ట్ చేస్తుంది. మిమ్మల్ని మీ డ్రీమ్స్ వైపు లాగేస్తుందనమాట. మీ హోప్, మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఏంజెల్ మెసేజ్ చూద్దామండి. నో నీడ్ టు వర్రీ. నో నీడ్ టు వర్రీ వచ్చిందండి. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఐ మీన్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సిట్యుయేషన్స్ అనేవి మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీకు ఒక క్లారిటీ అనేది లైఫ్‌లో రాబోతుంది అని యూనివర్స్ మీకు ఒక మెసేజ్ అనేది పంపిస్తుందండి ఇప్పుడు. ఆ మెసేజ్‌ని రిసీవ్ చేసుకొని మీరు మీ డ్రీమ్స్ వైపు ఆహ్, అడుగు వేయండి. అండ్ ఒక ప్లాన్‌తో, ఒక విజన్‌తో మూవ్ అవ్వండి. థ్యాంక్ యూ.